వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీరా. సో రైతు భరోసా చాలా వరకు రాలేదు, కేవలం కొంతమందికి మాత్రమే వచ్చింది. 350 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. కొంతమందికి టెక్నికల్ సమస్య వల్ల రైతు భరోసా రాలేదు. కొంతమంది దాదాపుగా ఆ 350 కోట్లలో చాలా వరకు రైతు భరోసా రావడం అనేది జరిగింది. నేను ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా గురించి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో లంచ్ సమయంలో కూడా రైతు భరోసా ఇప్పటికీ 2 సార్లు ఎగ్గొట్టారు. సో 2 సార్లు రైతు భరోసా అనేది జనాలకు వేయలేదు. అంటే దాదాపు ఎంత 30,000 కోట్లు. ఆ 30,000 కోట్లు అనేది ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పేసి కూడా నిలదీయడం అనేది కూడా జరిగింది. అండ్ ఇప్పటి వరకు అంటే 5 ఎకరాల వరకు రైతు భరోసా వేస్తా అని చెప్పేసి అన్నారు 20వ తేదీలోపు. ఆల్రెడీ 20వ తేదీ కూడా అంటే 20 రోజులు కూడా సమయం అయిపోయింది. మరి 5 ఎకరాల వరకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నారు. తర్వాత 5 ఎకరాల నుంచి 10 నుంచి 20 ఎకరాలు, దాదాపుగా 20 ఎకరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య చూసుకున్నట్టయితే మనకి 88% రైతులు. సో 188% రైతులు 20 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే 88% ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా 15% రైతులు అనేది 100 ఎకరాలు, 200 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు. సో వాళ్ళకి వేసినా వేయకపోయినా పెద్ద ఫరక్ పడదు. సో దాదాపు 20 ఎకరాల వరకు రైతు భరోసా మాత్రం వేస్తే, ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు సీజన్ కూడా వస్తుంది కాబట్టి, పంట వేసే సమయం కాబట్టి, ఇప్పటికీ కొన్ని చోట్ల పంటలు కొనక ఆల్రెడీ రోడ్ల మీద రైతులు ధర్నాకు దిగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి, సో దయచేసి ఇలాంటి సమయంలో రైతు భరోసా వేస్తే డెఫినెట్ గా రైతులకి మేలు చేకూర్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రస్తుతం మాత్రం బిజీగా ఉన్నారు చాలా వరకు. సో ఈ ఎన్నికలు అయిన తర్వాత, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత మరో అంటే 10 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకే రైతు భరోసా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అప్పటికైనా సరే రైతు భరోసా విడుదల చేస్తారా లేదా? ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా విడుదల చేస్తే జూన్లో మే చివరి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పేసి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతనే ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అండ్ దాదాపుగా 15 ఎకరాల వరకు రైతు భరోసా విడుదల చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈసారైనా సరే, అంటే లాస్ట్ టైం కూడా ఒక 10 రోజులు 15 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ రైతు భరోసా ఇవ్వడం అనేది జరిగింది. ఈసారి కూడా వాళ్ళందరికీ రైతు భరోసా వేస్తారా, లేకపోతే అంటే కేవలం కొంతమందికి మాత్రమే వేసి ఆపేస్తారా? మళ్ళీ శాటిలైట్ చిత్రాలు అన్నారు, పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు. అండ్ ఇప్పటికీ రైతు భరోసా పైన ఇటు హరీష్ రావు గారు అలాగే మంత్రి తుమ్మల గారు మధ్య కూడా వాడివేడిగా చర్చలు కూడా జరిగినాయి. అండ్ రైతు భరోసా ఒక్కటి వేస్తే ప్రభుత్వం సగం సక్సెస్ అయినట్టే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి రాజకీయాలు మొత్తం ఇక్కడ రైతు భరోసా చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి, సో మరి రైతు భరోసా కొందరికేనా అందరికీ అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.